పాలమూరులో చిట్టీల పేరుతో మోసం చేసి 70 లక్షల రూపాయలకు టోకరా పెట్టారు దంపతులు. జనం దగ్గర డబ్బులు వసూలు చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేటుగాళ్ల పని పట్టారు. చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న దంపతులను అరెస్ట్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి పోలీసులు. ఇక్కడ చూస్తున్న నాగమ్మ సాయిలు వనపర్తిలో కొన్నేళ్లుగా చిట్టిపాట నడుపుతున్నారు. ప్రజల నుంచి దాదాపు 70 లక్షల వరకు వసూలు చేసి పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగమ్మ సాయిలను అదుపులోకి తీసుకుని విచారించారు. చిట్టీలు నడిపింది వాస్తవమేనని నేరాన్ని అంగీకరించారు నిందితులు. పిల్లల పెళ్లిళ్ల కోసం కూలీ పనులు చేసి చిట్టీలు వేసుకున్నామంటున్నారు బాధితులు. నెల నెల తమ దగ్గర డబ్బులు తీసుకుని చివరికి ఇంటికి తాళం వేసి పారిపోయారని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. నేను కూలి కష్టం చేసేదాన్ని. నా బిడ్డకు పెళ్లి చేయాలని పెళ్లి కొరకు నేను 1 లక్ష రూపాయల చిట్టి వేసి ఫస్ట్ ఎత్తిస్తా అని చెప్పింది. 15 నెలలు అయింది. నేను 4 నెలల నుంచి చిట్టి ఎత్త అంటే ఎత్తలేదు. కలిస్తే నీ చిట్టి నీకు ఇస్తా అని చెప్పింది. నేను 23 తారీఖు పోతే ఇల్లు లాకేసి మా ఫ్యామిలీలో 3,20,000 రావాలి. ఎప్పుడు రేపే ఇస్తా జాను, ఎల్లుండే ఇస్తా సీను అనుకుంటా ఇన్ని రోజులు ఈడ వరకు తప్పింది. ఇప్పుడు 10 నెలలు అవుతుంది పైసలు ఇవ్వక. 3,20,000 రావాలి. నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. నేరం అంగీకరించడంతో డబ్బు రికవరీ చేసి బాధితులకు ఇస్తామని చెబుతున్నారు. ఈ మీద వనపర్తి పట్టణంలో మరో కేసు క్రైమ్ నెంబర్ 24/16లో 420 చీటింగ్. టౌన్లో చాలామందిని చిట్టి పేరు మీద మోసం చేసి దాదాపు ఒక 30 నుంచి 40 లక్షల రూపాయలు మోసం చేసిన ఒక కేసు నమోదై ఉన్నది. ఈ విషయం మీద మేము విచారణ చేపట్టాము. విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదిక ఛార్జ్షీట్లో చూపించడం జరుగుతుంది. చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.